ఒక ఫోటో ఒక అతనికి ఉద్యోగం ఇచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి ఫోటో. దీని వెనకాల ఉన్నటువంటి కథే విచిత్రమైనటువంటిది. ఇతను నిజంగా అదృష్టవంతుడని ఇప్పుడు ప్రపంచం అంతా కీర్తిస్తోంది. జర్మనీ మెట్రోలో కూర్చున్నటువంటి భారతీయ యువకుడు చాలా టెన్షన్తో ఉండటం, నిరాశతో ఉండటం, అతని పక్కనే ఉన్నటువంటి ఆమె ఎవరో ఎవరికి తెలియకపోవడం, అంటే అతనికి తెలియకపోవడం. జర్మనీ ప్రసిద్ధ పత్రిక డెర్ స్పిగల్ ఈ ఫోటోలో ఉన్న భారతీయ యువకుడిని వెతకడం ప్రారంభించింది. చివరికి మ్యూనిక్లో ఉన్నాడని అతన్ని కనుక్కున్నారు. ఆ తర్వాత అతన్ని అడిగాడు వాళ్ళ రిపోర్టరు, నీకేమైనా తెలుసా నీ పక్కన కూర్చున్న ఆ బంగారు జుట్టు ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పి. వాస్తవానికి మెయిసీ విలియమ్స్ ప్రసిద్ధ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హీరోయిన్. ప్రపంచంలో లక్షలాది మంది ఆమెతో సెల్ఫీ తీసుకోవాలని కలగంటుంటే నువ్వు మాత్రం నీ పక్కన కూర్చున్నా కూడా ఏమీ స్పందించలేదు, అంత ప్రశాంతంగా ఉన్నావు, ఎట్లా సాధ్యం అని అడిగాడు. దానికి ఆ అబ్బాయి చెప్పుకొచ్చాడు, నువ్వు రెసిడెన్స్ పర్మిట్ లేకుండా ఉంటే, జేబులో €1 కూడా లేకుండా ఉంటే, ప్రతిరోజు ఇల్లీగల్గా ట్రైన్లో ప్రయాణిస్తుంటే నీ పక్కన ఎవరున్నారనే విషయం గురించి ఆలోచించే పరిస్థితి నీకు ఉండదు అంటూ. దాంతో అతని నిజాయితీకి అతని పరిస్థితికి ప్రభావమైన పత్రిక ఇప్పుడు అతనికి నెలకి €800 జీతంతో పోస్ట్ మ్యాన్ జాబ్ ఇచ్చింది. ఆ ఉద్యోగంలో ఇప్పుడు కాంట్రాక్ట్ కాబట్టి అతనికి వెంటనే రెగ్యులర్ రెసిడెన్స్ పర్మిట్ కూడా వచ్చేసింది. ఇది అతని దురదృష్టమా అదృష్టమా అన్నది పక్కన పెడితే ఈ ఫోటో వెనకాల ఈ కథ ఇప్పుడు వైరల్ అవుతుంది.